ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చిక రాశికి చూసినట్లయితే ఈ వారం వృశ్చిక రాశిలోని వారికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాల్లో విశాఖ నక్షత్రం వారు సేఫ్ జోన్లో పడిపోతున్నారు. చాలా మంచి యోగంలోకి వెళ్ళిపోతుంది జాతకం. గురువు దృష్టి, అట్లాగే గురువు దృష్టితో పాటు 6 సూర్యుడు ఉచ్చస్థానం కొంత యోగం, కానీ భృగు షట్కం 6వ ఇంట్లో శుక్రుడు కొంత అవయోగాన్ని కలిగిస్తున్న, పంచమంలో బుధుడు వక్రగమనం నుండి కూడా శుభాన్ని కలిగిస్తున్నాడు. కుజుడు పంచమంలో కొంత అవయోగాన్ని ఇచ్చిన, రాహు అవయోగాన్ని ఇచ్చి పుత్రుల రీత్యా ఖర్చులు పెంచుతాడే కానీ అవయోగాలు పెద్దగా మిమ్మల్ని దరిజారనీయకుండా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిగతా వాళ్ళు అనురాధ, వీళ్ళు సేఫ్ జోన్లో లేరా, అర్ధాష్టమి శని ప్రభావం కొంత వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఈ వారం నిర్ణయాలన్నీ కూడా పారదర్శకంగా తీసుకోండి. మోసపూరిత ధోరణి విధానాలు మనసులోంచి పక్కకు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇతరులని మోసం చేసేద్దాం, వాళ్ళు అడగర్లే, వాళ్ళు అడగకపోతే మనకేముందులే, మనం లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక సుగుణం ఏంటంటే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఇటువంటి ఆలోచనలే రావండి. ఇతరులను మోసం చేయాలని, ఇతరుల ధనం దోచుకోవాలనే ఆలోచన రాదు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళలో నెగిటివ్ ధోరణి వస్తుంది. అవతల వ్యక్తి వీరు చేసిన మేలు చేసినప్పటికీ కూడా అవతల వ్యక్తి నుంచి ఒక్కొక్కసారి ఆశించినంత మేర ప్రతిస్పందన రానప్పుడు వారి కోసం మనం ఎందుకు చెయ్యాలి అన్నట్టుగా ఒక ధోరణి వెళ్ళి అప్పుడు తెలియకుండా ఏమవుతుందంటే ఏదో ఒక ప్రతిస్పందన చెడుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్వతహాగా అనురాధ నక్షత్ర జాతకులు వారు స్వార్థపరులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇతరులకి హానికరులుగా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకైతే ఈ వారం పుత్రమూలక ధనవ్యయం, పుత్రుల పరంగా వారికి ఏదైనా చిన్న ఆపదల రీత్యా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు, పిల్లల ఆస్తి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, పిల్లల యొక్క చదువుల విషయంలో వారు స్పష్టత లేకుండా ఉండడం, ఇటువంటి రీజన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తం మీద అయితే ఇబ్బందికర వాతావరణాలు కొంత తక్కువగా ఉన్నది విశాఖ నక్షత్ర జాతకుల మీద. మిగతా అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు, అవి కూడా పెద్దగా పట్టించుకోక్కర్లేదు, భయపడాల్సింది ఏం లేదు. సో ఈ వారం వీరు ప్రత్యేకంగా శ్రీకృష్ణాష్టకం, మధురాష్టకం అని కూడా ఉంటుంది. ఈ కృష్ణాష్టకం, మధురాష్టకం కనుక చదువుకుంటే చాలా ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మీకు కృష్ణాష్టకం, మధురాష్టకం తెలియకపోతే భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయాలు ప్రశాంతంగా చెవిలో పెట్టుకొని వినండి. భగవద్గీత వినడం ద్వారా మొదటి నుంచి 1 గంట సేపు, 2 గంటలైనా పర్వాలేదు, భగవద్గీతను వింటూ ఉంటే మీలో పాజిటివ్ సెన్స్ ఎక్కువగా పెరిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఏర్పడతాయి. నా ఉద్దేశం మీరందరూ శుభంగా ఉండాలని కోరుకోవడమే కదండి నా బాధ్యత. నమస్కారం.